హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు రావాల్సినటువంటి డిఏ, పీఆర్సీ అరియర్స్‌కి సంబంధించి ఎప్పుడు జమ అవుతాయి అని చెప్పి అందరూ కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. అదేవిధంగా ఎస్ఎల్స్, మెడికల్ బిల్లులు ఇవన్నీ కూడా మాకు కొంతమందికి జమ కాలేదని చెప్పి కామెంట్ రూపంలో అయితే తెలియజేస్తున్నారండి. ఇవన్నీ కూడా ఎప్పుడు జమ అవుతాయి అనే పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఎలక్షన్ల ముందు వరకు కూడా ఈ యొక్క ఏప్రిల్, మార్చి నుంచి కూడా బిల్లులు అయితే జమ అవుతూ ఉన్నాయండి. ముఖ్యంగా మెడికల్ బిల్లులు, ఏపీజేలై ఇవన్నీ కూడా జమ అవుతూ ఉన్నాయి. ఇక తాజాగా ఏప్రిల్ నెలలో ఎస్ఎల్సి కూడా జమ కావడం అయితే మొదలైంది. ఎలక్షన్ల ముందు వరకు కూడా కొద్దో గొప్ప బిల్లులు అయితే 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా బిల్లులు అయితే జమ కావడం అయితే జరిగింది. తాజాగా ఎలక్షన్లు పూర్తయిపోయిన తర్వాత ఎక్కడా కూడా బిల్లులు జమ అయినట్టు సమాచారం అయితే మనకు లేదండి. అక్కడక్కడ 1, 2 చోట్ల తప్ప ఎక్కడా కూడా జమ కాలేదు. అయితే ఎస్ఎల్స్ కానీ, మెడికల్ బిల్లులు కానీ, ఈ యొక్క ఏపీజేఎల్ఐ అమౌంట్ కానీ ఇవన్నీ కూడా ఈ మే నెలాఖరులోపు అయితే జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే ప్రభుత్వం మార్చిలోనే క్లియర్ చేసిన బకాయిలు కొత్త ఆర్థిక సంవత్సరం రావడం అని చెప్పి చాలా వరకు కూడా బిల్లులు ఇంతవరకు పెండింగ్ రావడం అయితే జరిగింది. కాబట్టి మే నెలాఖరులోపు ఈ బిల్లులన్నీ కూడా అంటే ఎస్ఎల్స్ కానీ, ఏపీజేఎల్ఐ కానీ, అదేవిధంగా మెడికల్ బిల్లులు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అయితే క్లియర్ అవుతాయి అన్నది తాజా అప్డేట్గా చెప్పుకోవచ్చు. ఇక డిఏ, పీఆర్సీ అరియర్స్ విషయానికి వచ్చినట్లయితే పీఆర్సీ అరియర్స్కి సంబంధించి ప్రభుత్వం ఎక్కడా కూడా అంటే పలానా తేదీ అని విడుదల చేస్తామని చెప్పలేదండి. 2024లో మాత్రం 10% పీఆర్సీ అరియర్స్ను విడుదల చేస్తాము అని చెప్పడం జరిగింది. అది ఏ డేటు అన్నదైతే చెప్పలేదు. కాబట్టి ఇక కొత్త ప్రభుత్వమే అనౌన్స్ చేయాలి ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పి. డిఏ అరియర్స్ విషయానికి వచ్చినట్లయితే డిఏ, డిఆర్ అరియర్స్ ఉద్యోగ పెన్షనర్లకు చాలా పెండింగ్ అయితే ఉన్నాయండి. 2 లక్షల నుంచి 4 లక్షల పైమాటి యొక్క డిఏ అరియర్స్ అయితే ఉండడం జరిగింది పెండింగ్లో. ఈ బకాయిలు మాత్రం 2000 జూన్ లోపు అయితే క్లియర్ చేస్తామని ప్రభుత్వమే చెప్పడం జరిగింది. అదేవిధంగా అంటే కాస్తన్న ముందు జమ అయ్యేదానికి అవకాశాలు అయితే ఎక్కడా లేనట్టే కనిపిస్తోందండి. ప్రభుత్వానికి 2,000 కోట్లు నిధులు వచ్చినప్పుడు అందరూ కూడా ఎలక్షన్ల ముందు వరకు కూడా జమ చేస్తుందని ఆశగా అయితే ఎదురు చూశారు. ఎక్కడా కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా డిఏ అరియర్స్ మాత్రం ₹1 కూడా జమ కాని పరిస్థితి ఏపీలో నెలకొంది. తెలంగాణలో మాత్రం డిఏ అరియర్స్ చాలామందికి అయితే జమ అవుతున్నాయి. గత 2 రోజుల నుంచి ఎస్ఎల్స్ కూడా అక్కడ జమ అవుతున్నాయి. అయితే ఇక్కడ మాత్రం డిఏ అరియర్స్ ఒక్కటి కూడా జమ కాకపోవడం చాలా బాధాకరమని చెప్పుకోవాలి. ఇక 2022కి సంబంధించి 18 నెలల అరియర్స్ అన్నా ముందుగా జమ చేస్తారు అన్నది ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చెప్పొచ్చండి. ఒకవేళ ఈ నెలలో జమ చేస్తే చేయొచ్చు, లేకపోతే పూర్తి స్థాయిలో మాత్రం జూన్ లోపే క్లియర్ అంటే కొత్త ప్రభుత్వం యొక్క డిఏ అరియర్స్ని అయితే విడుదల చేయాల్సి ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.